స్వాగతం సుస్వాగతం ఘనమేత్రాన్లకును గురువులకును కన్యాస్త్రీలకును మరియమాత భక్తులందరికీ కూడా ఫాతిమాత పండగకి మహోత్సవానికి వచ్చేసినందుకు మీకు అందరికీ కూడా స్వాగతం. ఫాతిమాత మహోత్సవాలు అనేవి ఈ ఫాతిమాపూర్ పుణ్యక్షేత్రం నుంచి దాదాపు 1942 నుంచి ఈ యొక్క పుణ్యక్షేత్రం వెలిసింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మే 13వ తారీఖు నాడు ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడటం జరుగుతుంది. పోర్చుగల్ దేశంలో ఫాతిమా అంటే పట్టణంలో వెలిసి ముగ్గురు చిన్నారులకి దర్శనమై వారికి ఇచ్చిన సందేశం ప్రపంచమంతటా కూడా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైంది. ఆ ఫాతిమాతని కొనియాడుకోవటానికని ప్రత్యేకంగా ఈ ఫాతిమాపురంలో ఫాతిమాత పేరిట వెలిసిన పుణ్యక్షేత్రానికి 1942 నుంచి అనేక మంది భక్తులు తెలంగాణ, ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుంచి ఫాతిమా భక్తులు వచ్చి ఇక్కడ ఫాతిమాతను గౌరవిస్తూ ఆమె యొక్క వేడుదలను పొందుతూ దివ్య పూజల్లో పాల్పంచుకొని అనేక మంది కృపావరలు పొందుతూ ఫాతిమాత ప్రార్థన ద్వారా అనేక మందికి అద్భుతమైనటువంటి కార్యాలనేవి ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఎంతో విశ్వాసంతో ఫాతిమాతని గౌరవించి కొనియాడుకోవటానికని భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా 1924 మే 10వ తారీఖు నాడు కూడా ఈ పుణ్యక్షేత్రంలో యొక్క మహోత్సవం జరపబడుతుంది. కార్డినల్ పూల్ ఆంటనీ గారు, నల్గొండ మేత్రాన్లు ఘన కుమార్ పీఠాధిపతులు గారు ఈ యొక్క పూజా బలికి వచ్చేసి వేయించేసి వస్తున్నారు. కనుక అనేక మంది భక్తులు ఈ యొక్క దివ్య పూజలు పాల్పంచుకుంటున్నారు. కాబట్టి దివ్యవాణి ద్వారా ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రసరింపబడుతుంది. దయచేసి ఈ యొక్క దివ్యవాణి కార్యక్రమాలు, మన పండుగ లాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. విశాఖపట్నపు వ్యాకుల మాత విన్నపాలు విను మాత వేళాంగణిలో వెలసిన మాత వేళాంగణి మాత
ప్రేమైన సహోదరి సహోదరుల, పరిశుద్ధ ఫాతిమా మాత పండగ మహోత్సవ దివ్య పూజాభరణి సమర్పించడానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన వద్దకు విచ్చేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ శ్రీ కార్డినల్ పూల్ అంతోని తండ్రి గారిని, అదేవిధముగా మన నల్గొండ మేత్రాసనానికి నూతనంగా అభిషక్తులైనటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి మహాఘనత వహించిన శ్రీ శ్రీ కరణం దమన్ గారు తండ్రి గారిని ఈనాడు ప్రత్యేకముగా మనందరి తరపున వారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఒక విషయాన్ని మనందరూ కూడా గమనించుదాం. గత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుండి మన యొక్క నల్గొండ మేత్రాసనానికి ఒక మంచి కాపరి మేపరిని పంపించాలని ప్రతి ఒక్కరం కూడా అన్ని విచారణ గ్రామాలలో మన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. భగవంతుడు తల్లి పరిశుద్ధ ఫాతిమా మాత మన యొక్క ప్రార్థనను ఆలకించి ఈనాడు మన యొక్క మేత్రాసనానికి ఒక మంచి బిషప్ గారిని ఎన్నిక చేసుకుని మనకు పంపించడం జరిగింది. మరి ఈ సందర్భంలో మొట్టమొదటిసారిగా మన యొక్క విచారణకు, మన యొక్క పుణ్యక్షేత్రానికి మరి రావడం, దివ్య పూజాబలి ఈరోజు కార్డినల్ పూలంతరి గారి తండ్రి గారు ఇద్దరు కలిసి యొక్క పూజాబలి సమర్పించబోతున్నారు. కాబట్టి మరొకసారి మనందరూ కూడా కరతాళ ధ్వనులతో మన నల్గొండ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ దమన్ పీఠాధిపతులు ప్రత్యేకంగా మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. అదేవిధముగా ఈనాడు మన యొక్క ఉద్దేశాల కోసం, తలంపుల కోసం ప్రార్థన చేయడానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి మన ప్రియతమ గురులందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పూజారులు ప్రత్యేకంగా మనందరి కోసం ప్రార్థన చేయాలని, మన కుటుంబాలు, మన బిడ్డల కోసం, మన సంఘాని కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా ఈనాడు దివ్య పూజాబలి సమర్పించబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూజాబులను నిండుగా పాల్గొని విశ్వాసంతో ఆ తల్లి మధ్యత ప్రార్థన ద్వారా ఆ తల్లి మనందరూ కూడా నిండుగా దీవించాలని, అనుగ్రహాల ఆశీర్వాదాలు మనందరిపై కురిపించాలని ప్రత్యేక మనం ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈనాడు పండుగ మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఫాతిమాత భక్తులందరికీ కూడా పేరు పేరుని ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈ పూజారులు మనందరూ కూడా నిండుగా పాల్గొని మనందరి కోసం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలని ప్రత్యేక మనందరికీ కూడా పేరు పేరున విచారణ గురువులు, ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క సంఘస్థులందరి తరఫున ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈనాటి పండుగ మహోత్సవ దివ్య పూజాభరణి మన యొక్క మేత్రానుడు మహాఘనత వహించిన కార్డినల్ పూలంతరి తండ్రి గారు, అదేవిధముగా మన నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన కరణం దమన్ పీఠాధిపతురాలు జ్యోతిని వెలిగించి ఈ పూజాభరణి ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ కరణం దమన్ కుమార్ నల్గొండ మేత్రాసనం గురుశ్రీ సైమన్ రెడ్డి గారు, మన విచారణ గురువులు, ప్రియమైనటువంటి గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి ఫాతిమా మాత భక్తులారా, ఈరోజు ఎంతో ఘనంగా ఫాతిమా మాత పండుగను నవదిన జపముల తర్వాత ఈ ఉత్సవంలో మనమందరము పాల్గొంటూ ఉన్నాం. ఫాతిమా మాత యొక్క సందేశం మనందరికీ తెలిసినదే. మనము పాపాత్ములము, ఆమె శరణు కోరి ఆమె యొక్క విన్నప ప్రార్థనను మరి ఎక్కువగా ఆశించటం, అలాగే ఫాతిమా మాత పేరట వెలిసినటువంటి ప్రతి దేవాలయము, ప్రతి గృహ కూడా ఫాతిమా మాతకు మరి ఒక్కసారి మనము పునరంకితం చేస్తూ
ఆమెను గౌరవప్రదంగా ప్రతిష్ఠించుకోవటం ప్రియమైన సహోదరి సహోదరులారా. మూడవది, రష్యా దేశము దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని మార్గమున నడవాలి అన్నది ఫాతిమా మాత యొక్క సందేశం. ఈరోజు ఇక్కడ చేరిన మనమందరము కూడా మనందరి యొక్క కోరికలకు తలంపులకు ఈ పూజా బలి నిర్వహిస్తూ ఉన్నాం. మనం ఈ బలిపీఠం చుట్టూ చేరి మన హృదయాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కోరికలు కావచ్చు, విన్నప ప్రార్థనలు కావచ్చు, ఆమె ప్రార్థన సహాయమున దేవుని ఆశీస్సులు పొందుటకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. అలాగే దాదాపు 3 సంవత్సరముల నుంచి నల్గొండ మేత్రాసనానికి ఒక మంచి కాపరిని పంపించమని ప్రార్థించాం. ఆ ఫాతిమా మాతను వేడుకొని ఉన్నాం. ఈరోజు మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ కరణం దమన్ కుమార్ రూపములో మనకు ఒక మంచి కాపరిని ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఫాతిమా మాత తల్లి మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి కరుణించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా ఫాతిమా మాతకు మన ప్రార్థన వేడుదలను ఆలకించినందుకు ఆ భగవంతునికి మన యొక్క చప్పట్లతో గట్టిగా అభినందనలు తెలియచేస్తూ, తండ్రి గారికి గురువులు కన్యాస్త్రీలు యావత్ మంది కూడా మంచి సహకారమునిచ్చి మన మేత్రాసనాన్ని ఒక ఆదర్శమైనటువంటి మేత్రాసనముగా ఆయన కనుసన్నల్లో ఆలన పాలనలో విలువలతో నడిపించే ధైర్యమును మన తండ్రి గారికి, అటువంటి సాహసాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధంగా ఈ బలి పూజలో వేడుకుందాం, ప్రార్థించుదాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనుటకు ముందు మనము చేసినటువంటి తప్పిదాలను మదిలో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, ఆ ప్రభు యొక్క కరుణకై వేడుకుందాం. చిన్నవాడనయ్యా తుడుపు చిన్నవాడనయ్యా పరితాపమదితో కుమిలిపోతున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను. పరితాపమదితో కుమిలిపోతున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను, నీకు దూరమై దయచేయుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమను ఆదరించుమా. దయచేయుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమను ఆదరించుమా. తుడుపువాడనయ్యా, తుడుపు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా. నమ్మితిని లోనినైతిని, కన్ను నిన్ను గాంచక నీయుడనైతిని. లోకాన్ని నమ్మితిని లోనినైతిని, కన్ను
తన్ను నిన్ను గాంచక హీనుడనైతిని దురాశకు లోనై దుష్టుడనైతిని దురాశకు లోనై దుష్టుడనైతిని వ్యామోహపు మోజులో అందుడనైతిని వ్యామోహపు మోజులో అందుడనైతిని దయచేయుమా దయచూపుమా నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా దయచేయుమా దయచూపుమా నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా కొడుకు వాడనయ్యా కొడుకు చిన్నవాడనయ్యా కనులెత్తి నీకు చూడలేనయ్యా లోకాన్ని నమ్మితిని లోబినైతిని తన్ను నిన్ను గాంచక ప్రియుడనైతిని లోకాన్ని నమ్మితిని లోబినైతిని తన్ను నిన్ను గాంచక ప్రియుడనైతిని దురాశకు లోనై దుష్టుడనైతిని దురాశకు లోనై దుష్టుడనైతిని వ్యామోహపు మోజులో అందుడనైతిని వ్యామోహపు మోజులో అందుడనైతిని దయచేయుమా దయచూపుమా నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా దయచేయుమా దయచూపుమా నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ లోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ లోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితరైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. భూమిపైగా పుట్టినా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మామల వినాలకింపుము. పితకుడి ప్రార్థన కూర్చున్న ప్రభువా, దయ చూపుము. లయనా నీవు మాత్రమే అడిగుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, నీవు క్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పరిశుద్ధాత్మతో ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఎన్నుకుంటివి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియమాత వలె మేము కూడా నీకు గౌరవమును చేకూర్చునట్లును, మా రక్షణపు ఆశను నీ మీదనే నిలుపుకొనున్నట్లును కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ ఫాతిమా మాత మహోత్సవము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు మరియు 20వ వాక్యం. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని, కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు, స్త్రీకి, నీ సంతతికి
ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులకందరకు తల్లిగావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ మాటలోనే క్షేమమున్నది యేసయ్యా, నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ మాటలోనే క్షేమమున్నది యేసయ్యా. అది నాలో జీవించుచున్నది, అది నాలో క్షేమమునిచ్చుచున్నది, అది నాలో జీవించుచున్నది, అది నాలో క్షేమమునిచ్చుచున్నది. నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ మాటలోనే క్షేమమున్నది యేసయ్యా. మారిపోయిన యుగాలు ప్రేమతో సహించావు, సేవ కడుపులో మరణం తొలగించావు. పారిపోయిన యుగాలు ప్రేమతో సహించావు, సేవ కడుపులో మరణం తొలగించావు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ మాటలోనే క్షేమమున్నది యేసయ్యా, నీ మాటలోనే జీవమున్నది యేసయ్యా, నీ మాటలోనే క్షేమమున్నది యేసయ్యా. అది నాలో జీవించుచున్నది, అది నాకు క్షేమమునిచ్చుచున్నది, అది నాలో జీవించుచున్నది, అది నాకు క్షేమమునిచ్చుచున్నది. ఈ మాటలోనే జీవమున్నది యేసయ్యా, ఈ మాటలోనే క్షేమమున్నది యేసయ్యా. రెండో పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆదాము వలననే ఆ ఒక్కని పాపము మూలము మృత్యుపాలు ప్రారంభమయ్యేననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితము మరెంత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరును క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతి మతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములు చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విశ్వశూన్యమున
వచ్చినది, విశ్వశూన్యమున ఉదయించినది, ఆదినామమై ప్రవహించినది. సృష్టికర్త అంతరంగమున విభవించినది వాక్కు, సృష్టికర్త అంతరంగమున విభవించినది వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. అమృతమయమై విహరించిన వాక్కు, అమర వేదమై వికసించినది వాక్కు. అమృతమయమై విహరించిన వాక్కు, అమర వేదమై వికసించినది వాక్కు. ప్రేమనాదమై వినిపించినది పరలోక మార్గపు దివ్యస్వరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో వండను గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలు దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దాన ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసముల ఎలిజబెతముతో ఉండి పిమ్మట
తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియలకు సహోదరి సహోదరులారా, పూజ్యులైన గౌరవనీయులైన అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారా, పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి భక్తులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు. ఫాతిమా మాత పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సమయంలో, ఈ మధుర గడియలలో మనందరం కూడా మరియ తల్లి గురించి ధ్యానించడం, ఆమె జీవిత ఆదర్శాన్ని మన జీవితంగా మార్చుకోవటానికి ప్రయత్నించడం, మననం చేయడం, ధ్యానించడం ఎంతైనా సముచితం, సమంజసం. ప్రియులార, విశ్వాసులారా, ఫాతిమా మాత, లూర్దు మాత, నిర్మల మాత, నిష్కలంక మాత, ఇంకా వివిధ నామములు కలిగినటువంటి మరియ తల్లి మన అందరి తల్లి. అమ్మలగన్న అమ్మ మరియమ్మ మన అందరి అమ్మ, యేసుని అమ్మ మనందరి అమ్మ, తల్లి అని మనకు తెలుసు. పోయిన ఆదివారం మదర్స్ డే జరుపుకున్నాం. అమ్మను గుర్తించాం, గౌరవించాం, ఆదరించాం, ప్రేమను పంచుకున్నాం. ఈ విధంగా ఈ భూలోకంలోనే మనం ఇంతగా అమ్మను ప్రేమిస్తూ ఉంటే, గౌరవిస్తూ ఉంటే, ఆదరిస్తూ ఉంటే, ఇంకా ఎన్ని రెట్లు మన పరలోక మాత, పరలోక అమ్మ అయినటువంటి మరి అమ్మను గౌరవించాలో, ఆదరించాలో అన్నది మనం మననం చేసుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, మనందరికీ తెలుసు, మాతృ దేవో భవ, గురు దేవో భవ, ఆచార్య దేవో భవ, మరియు పితృదేవో భవ. ఈ విధంగా అమ్మని, తండ్రిని, తల్లిని కూడా దైవ సమానులుగా మనం గౌరవిస్తూ ఉన్నాం. ఈ విధంగా భూలోకంలో జరుగుతూ ఉంటే, పరలోక తల్లి మరియమ్మని ఎన్నో రెట్లు మనం ప్రార్థించాలి, గౌరవించాలి. యేసు ప్రభువే స్వయంగా తన తల్లిని మనందరికీ అమ్మగా, తల్లిగా ప్రసాదించారు. ఆమెను మనం స్వీకరించి, ఆమె ద్వారా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అనుగ్రహాలు, దీవెనలు అమితంగా పొందుతూ మన జీవితాల్లో ముందుకు సాగడానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. ప్రియులారా, విశ్వాసులారా, అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, అమ్మ మాట తీయన కమ్మన, అమ్మ లాలన వెచ్చన, అమ్మ చూపు చల్లన, అమ్మ స్పర్శ మన శ్వాస, అమ్మ దీవెన మన భవిష్యత్తు. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుచేత పరలోకమాత అయిన మరియమాతతో మన ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధాన్ని పటిష్టం చేసుకుంటూ, ఆ తల్లి కనబరిచినటువంటి విశ్వాస జీవితంలో, ఆదర్శవంత జీవితంలో మనందరం కూడా పాలు పంచుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి, కృషి చేయాలి. ఈరోజు పట్టణాలు విన్నాం. మొదటి స్త్రీ అవ్వ చేసినటువంటి పాప కారణంగా, ఆదాము అవ్వ వాళ్ళు చేసినటువంటి పాప కారణంగా ఈ సర్వలోకానికి, మనందరికీ కూడా పాపం సంక్రమించింది అని చెప్పాలి. మరి ఈ పాపం నుంచి బయటపడటానికి, ప్రక్షాళన చేయటానికి మనకి రెండవ అవ్వ మరియ తల్లి తన యొక్క విధేయత ద్వారా దేవుని యొక్క మాటను పాటిస్తూ, రక్షణ కార్యంలో పాలు పంచుకుంటూ మనందరికీ పాప ప్రక్షాళన దయచేస్తూ రక్షణ మార్గం ఇస్తూ ఉంది. మనందరం పొందినటువంటి రక్షణలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది మరియ తల్లి. మరియ తల్లి తాను చూపించినటువంటి
విశ్వాసం వలన, విధేయత వలన నేను దేవుని దాసురాలను, దేవుని యొక్క మాట వాక్కు నా జీవితంలో అక్షరాల నెరవేరును గాక అని పలికి శేషావహించి జీవిత సర్వస్వాన్ని సమస్తాన్ని సమర్పించుకొని మనందరికీ కూడా రక్షణ ప్రసాదించడంలో, రక్షణ అందించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా మరియ తల్లిని ధ్యానించుకునేటప్పుడు ఆమె విశ్వాస జీవితాన్ని, వినయ విధేయత జీవితాన్ని, దైవ భయాంతో కూడినటువంటి జీవితాన్ని మనం అవగాహన చేసుకొని ఆ విధంగా ఈ లోకంలో మనం బతికినంతసేపు కూడా భయభక్తులు కలిగి, దేవుని యెడల అచంచలమైన విశ్వాసం కలిగి, ప్రగాఢ నమ్మకంతో ముందుకు సాగాలని మనందరం కూడా నేర్చుకోవాలి. మన జీవితాలు తదనుగుణంగా మలుచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి జీవితం మనకు ఒక రక్షణ బాట, ఒక దీవెన. ఆ దీవెనలో నిత్యం మనం సాగిపోవాలి. ఫాతిమా మాత దర్శనమిచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు, బాగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన మర్చిపోకండి. ఏ విధంగా ఆహారం కోసం, ఇక రకరకాలైనటువంటి భోగాల కోసం తప్పిస్తూ ఉన్నామో, ఆరాటపడుతూ ఉన్నామో, అదేవిధంగా ప్రార్థన ద్వారా ఆత్మీయ ఆధ్యాత్మిక బంధాన్ని పెంపొందించుకోవడానికి తప్పించండి. ప్రార్థన ద్వారా మన ఆత్మలు ప్రశాంతంగా ఉంటాయి, మన జీవితాలు ప్రక్షాళన అవుతాయి, మన పాపాలు దూరం అవుతాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక అనుబంధంలో సాగిపోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది ప్రార్థన. అంచేతనే మరియ తల్లి ఎప్పుడు ఎక్కడ దర్శనం ఇచ్చినా కూడా బిడ్డలైనటువంటి అందరితో చెప్పే ఒకే ఒక మాట, ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఏంటి? మనస్సు విప్పి మాట్లాడడం. మన దేవుడు అయినటువంటిది ప్రభువుతో విశ్వాసంతో, నమ్మకంతో మనస్సు విప్పి హృదయపూర్వకంగా సంభాషించడమే ప్రార్థన. ఆ భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైనది ప్రార్థన. ప్రార్థన ద్వారా ఆత్మీయ ఆధ్యాత్మిక బంధంలో మనం ఎదగడానికి కృషి చేయాలి. మరోసారి గుర్తు చేసుకుందాం, మరియ తల్లి ఈరోజు మనల్ని అందరినీ ప్రాధాయపడుతూ విన్నవిస్తూ ఉన్నటువంటి విన్నపం ఏమిటి అంటే, నా బిడ్డలారా ప్రార్థన చేయండి, మర్చిపోకండి. ప్రతి దినం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన మన జీవిత శ్వాస కావాలి. ఏ విధంగా ఆహారం కోసం తప్పిస్తూ ఉన్నామో, శారీరక సుఖం కోసం తప్పిస్తూ ఉన్నామో, పోషక పదార్థాల కోసం తప్పిస్తూ ఉన్నామో, అదేవిధంగా ప్రార్థన ద్వారా మన జీవితాలు మలుచుకోవాలి, మార్చుకోవాలి, తదనుగుణంగా ఆత్మీయంగా ఎదగడానికి కృషి చేయాలని చెప్పి పదే పదే మరియ తల్లి మనకి ప్రబోధిస్తుంది, ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ప్రార్థన ద్వారా చేసినటువంటి పాపాలన్నీ కూడా దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రక్షాళన అయ్యే అవకాశం ఉంటుంది. పాపం చేయకండి అని పదే పదే మరియ తల్లి బోధిస్తూ ఉంది. పాపం అంటే ఏంటి? దేవుడికి మనకి ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని దూరం చేసేటువంటి ప్రతి చర్య, ప్రతి క్రియ కూడా పాపమే. అటువంటి పాపానికి దూరంగా ఉంటూ ఆత్మీయ బంధంలో, ఆధ్యాత్మిక బంధంలో మనం సాగిపోవడానికి కృషి చేయాలి. ప్రియులారా, విశ్వాసులారా, మనం మానవ మాత్రలో మనుషులం, పాపం చేస్తూనే ఉంటాం. చేసిన పాపం పదే పదే చేసి ఇది పాపం కాదు పుణ్యమే అన్నటువంటి మనోభావాలతో ప్రస్తుతం సమాజంలో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. అంచేత ప్రతి ఒక్కరికి కూడా పాప ప్రక్షాళన అవసరం. పాపానికి దూరంగా ఉండాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, సహాయ సహకారం అందించుకోవాలి. ఈ విధంగా మానవత్వంతో పెరుగుతూ మనుషులుగా ప్రేమాభిమానాలు పెంపొందించుకోవాలని మరియ తల్లి బిడ్డలుగా మనల్ని ఆదేశిస్తూ ఉంది. ప్రియులారా, విశ్వాసులారా, మనుషులుగా ఒకటి గుర్తు చేసుకోవాలి, మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయాలి అన్నటువంటి తలంపే దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా మంచి చేయడం అలసిపోవద్దు, మనుషుల్ని ప్రేమించడం అలసిపోవద్దు, మనుషుల్ని ఆదరించడం, సేవ చేయడంలో అలసిపోవద్దు. మానవ సేవ మాధవ సేవ, అటువంటి దృక్పథంతో మనందరం కూడా ప్రేమపూర్వకంగా, సేవాపూర్వకంగా మన జీవితాలు అంకితం చేసుకోవడానికి, ఆ మరియ తల్లికి తగినటువంటి బిడ్డలుగా మన జీవితాలు ఆదర్శంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. అంచేత ప్రార్థన చేయాలి, పాపానికి దూరంగా ఉండాలి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం, ప్రభువా
నా సొంత శక్తి చాలదు, నా బలహీనతల్ని దూరంగా చేసుకోవడానికి, నా పాపాన్ని జయించడానికి నా స్వంత శక్తి చాలదు. ప్రభువే అన్నాడు యోహాను సువార్తలో, నేను లేక మీరేమీ చేయజాలరు. ప్రభు మనతో ఉంటే, మనం ప్రభుతో ఉంటే, ఆ తల్లి మరి తల్లి ప్రార్థనలు మనతో ఉంటే, ఆ తల్లి దీవెనలు మనతో ఉంటే, ఆ తల్లి మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అన్నీ సాధ్యం, సుసాధ్యం, సర్వం సాధ్యం. ప్రియులారా, విశ్వాసులారా, అందుచేత ఆత్మీయ ఆధ్యాత్మిక బంధంలో నిత్యము సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. క్షణక్షణం అనుక్షణం ప్రతిక్షణం దినదినం అనుదినం ప్రతిదినం ఆ దైవనామ స్మరణలో మన జీవితాలు ధన్యం చేసుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నం చేద్దాం. అందుకే మనం పిలువబడ్డాం. ఈ భూలోకంలో ఉన్నంతసేపు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే ఆయన నామాన్ని జపించడానికి, తపించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, తదుపరి ఆయనతో ఐక్యమై కలంజకాలం జీవించడానికి. ఆ విధంగా మరే తల్లి జీవించింది. ఒక సామాన్య గ్రామీణ స్త్రీ దేవుని యొక్క అమోఘమైనటువంటి అపారమైనటువంటి దీవెనలు పొంది మనందరికీ తల్లిగా ఇవ్వబడింది, అందించబడింది. అదే మనందరికీ గొప్ప బహుమానం. ఇక రాబోయే ఆదివారం పెంతెకోస్తు పండుగ జరుపుకోబోతూ ఉన్నాం. మరియ తల్లి అలనాడు శిష్యులతో కలిసి ప్రార్థన చేసి పవిత్రాత్మ భాగ్యాలు వారిపై కుమ్మరించి, దేవుని యొక్క భాగ్యాలు వారందరిపై కుమ్మరించి, వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని యొక్క సువార్తను ప్రకటించడంలో దిగ్విజయంగా ప్రపంచ నలుమూలలా కూడా వెళ్ళి ప్రభు యొక్క ప్రేమ సత్యాన్ని బోధించారు. అంచేత ఈరోజు ఈ ఫాతిమా మాత పండుగ సందర్భంగా మనం కూడా తల్లికి మొరపెట్టుకుందాం. అమ్మా మరియా, ఫాతిమా మాత, మా కొరకు ప్రార్థన చేయండి. ఆ పవిత్రాత్మ భాగ్యాలు మాపై కూడా వచ్చేటట్లు ప్రార్థన చేయండి. ఆ పవిత్రాత్మ వరాలు పొందుతాం. అందుమూలంగా నీ కుమారుడైనటువంటి ప్రభు ఇచ్చినటువంటి స్వార్థ ప్రచారానికి, ప్రభు చూపించినటువంటి ప్రేమ, సత్యం, జీవ మార్గంలో మేమందరం కూడా నిత్యం సాగిపోతూ ఆ పవిత్రాత్మ భాగ్యాలు మేమొక్కరే కాదు ఇంకా ఎంతో మందికి వ్యాపింప చేయడానికి అందించడంలో మాకు కావలసినటువంటి భాగ్యాలు దయచేయమని ఈ పూజావల్లో మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, విశ్వాసులారా, ఇదే ఫాతిమా మాత మనందరికీ అందించినటువంటి సందేశం. ప్రార్థన చేయండి, పాపానికి దూరంగా ఉండండి, ప్రాయశ్చిత్తం చేయండి. నా బిడ్డలుగా ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆరోగ్యాలతో ఉండండి. ఇదే మరియ తల్లి కోరుకుంటుంది. దీనికి మన సమాధానం ఏంటో ఒక్కొక్కరు ఆలోచించి చెప్పుకుందాం. ఆమేన్. దయచేసి అందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని విశ్వాసం ద్వారా తెలుపుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోస్పులాదుని అధికారమునకు లోనై వాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, అశిష్టవాద సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవితమును విశ్వసించుతున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత భక్తులారా, ఈ పండుగ నాడు అందరము కూడా భగవంతుని యొక్క సన్నిధానములో నిలిచి ఉన్నాము. మన ఈ ఫాతిమా మాత విచారణ, మన నల్గొండ మేత్రాసనము, మరి తదితర విశ్వాసులందరి కోసం కూడా ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం మనవి ప్రార్థనలను మరియ తల్లి ప్రార్థన సహాయమున దేవుడు ఆలకించాలని వేడుకుందాం. ఆయన యొక్క ఆశీస్సులను పొందుదాం. ఓ ప్రేమగల తండ్రి, మా శ్రీ సభను, దానిని ఆధ్యాత్మికంగా పరిపాలిస్తున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా కార్డినల్ పూల్ అంతోని అగ్రపీఠాధిపతులను, మా దమ్మన్ కుమార్ పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, సువార్త బోధ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారిపై మీ పరిశుద్ధాత్మ దీవెనలను మెండుగా కురిపిస్తూ వారికి ఆయుర ఆరోగ్యంలో దయచేసి దీవించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, లూసీ, జసింతా, ఫ్రాన్సిస్కలకు ఫాతిమా మాత దర్శనమై పాపుల నిమిత్తం విశేషంగా ప్రార్థించమని విన్నవించారు. మేము మానవ బలహీనత వలన ఈ లోక మాయలో పడి సృష్టికర్తని విస్మరించి దైవ ప్రేమ, సోదర ప్రేమకు వ్యతిరేకముగా ఎన్నో పాపములు చేయుచున్నాము. మీరు దయా కనికరములతో మా పాప దోషములను క్షమించి మమ్ము తిరిగి మీ బిడ్డలుగా స్వీకరించి దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ అనుగ్రహ పరిపూర్ణుడా, దీపూజ బలిలో పాల్గొనుసు దైవ వాక్యమును విని మీ దివ్య శరీరక్తములను స్వీకరించు కృపను మాకొసగినందుకు మీకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాము. మేమెల్లప్పుడూ మీ దైవరాజ్య మహిమను, ఘనతను గుర్తించి మిమ్ము అంటి పెట్టుకుని బిడ్డలుగా మమ్ము మీ వరములతో నింపమని ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కనికర హృదయ, పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని కరుణామయుడు పలికి తన తల్లి అయిన మరియమాత విశ్వాసాన్ని, ఆమె శిష్యరికాన్ని ప్రభువెంతో ప్రశంసించారు. మరియ తల్లి విశ్వాసములా మా జీవితాలు కూడా విశ్వాసంలో స్థిరపడుచు ప్రభుని చిత్తాన్ని పాటిస్తూ దేవుని కుటుంబానికి చెందిన వారిగా ఎదుగుచు దైవ మార్గములో మమ్ము నడిపించమని ఓ ఫాతిమా మాత, మా సంఘం నుండి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఇక్కడ చేరిన మీ భక్తులందరినీ మీకు అప్పచెప్పి ప్రార్థిస్తున్నాము. మీ కుమారుని మా కోసం విన్నవించి మీ కుమారుని యొక్క దీవెనలు, అనుగ్రహాలు మా అందరికీ ఉసగమని ఓ ఫాతిమా మాత తనయ, మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ఫాతిమా మాత భక్తులందరినీ, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ఈ పూజాబలను సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పవిత్ర హృదయమునకు ఒప్పజెప్పి ప్రార్థిస్తున్నాము. మా కుటుంబములలో, మా సంఘములో, మా గ్రామములో, మా విచారణలు ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలను, బాధలను, ఇబ్బందులను, అశాంతిని, అనారోగ్యమును తొలగించి మీ పరిశుద్ధ కుటుంబాన్ని పోలి అన్యోన్య ప్రేమ, పరస్పర గౌరవము, సహనము, సమాధానం మోసగి మమ్మ నూరంతలుగా ఫలింపచేయమని దయగల సర్వేశ్వర, బహిరంగంగా మేము వేడుకున్నటువంటి మా ప్రార్థనలు దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. మా యొక్క విన్నప ప్రార్థనలు, పూజా తలంపులు, మనవి, కోరికలన్నీ కూడా మా హృదయ నిండా నిండి ఉన్నాయి. ప్రభు, మీరు బాహాటంగా తెలుసుకొని ఉన్నారు. మీ చిత్తమైతే వాటిని మాకు నెరవేర్చండి. మాలో ఉన్నటువంటి భయాలను తొలగించండి. అనేకమైనటువంటి రుగ్మతల నుండి మమ్మలను కాచి కాపాడండి. మేము ఎల్లప్పుడూ ఫాతిమా మాత ప్రార్థన వేడుదల ద్వారా మీ యొక్క స్వస్థతను అద్భుత విధంగా పొందినట్లు మా ప్రార్థనను దయతో ఆలకించమని మిమ్ము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సమర్పించగవచ్చావో దేవా నా మదిలోని భావాలను స్వీకరించుమా ఓ కరుణశీలుడా, స్వీకరించుమా కలుష హృదయాలను, స్వీకరించుమా ఓ కరుణశీలుడా, స్వీకరించుమా కలుష హృదయాలను. అర్పణ హృదయార్పణ సమర్పణ హృదయార్పణ, అర్పణ హృదయార్పణ సమర్పణ హృదయార్పణ. అర్పించగవచ్చామో దేవా నా హృదయ కుసుమాలను, సమర్పించగవచ్చామో దేవా నా మనలోని భావాలను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. తన పవిత్ర శ్రేయసభ ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువ, భక్తితో మేమర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనబరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును గైకొని మేము కూడా నీ ప్రేమలోను సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము ఫాతిమా మాత మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులు ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశోధులు 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 పరిశోధులు
పరిశోధులు పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. నామమునా వెంచేసెడివాడు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఇది
విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, వేలయనా నీ సిలువ ఉద్ధానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము, వేలయనా నీ సిలువ ఉద్ధానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. నువ్వు చెప్పు, తర్వాత బిషప్ గారు చెప్పు. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, కార్డినల్ పూల్ అంతోని అగ్రపీఠాధిపతులను, కర్ణం ధమన్ కుమార్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులందరినీ, గురువులంతో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్తానముగము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవులో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి
కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నా ఆరోగ్యం పొందుతాను. పరమ దివ్య విందు, ఇది కడయ భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా తెచ్చిన విందు. పరమ దివ్య విందు, ఇది కడయ భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా తెచ్చిన విందు. ప్రకటించగలారే పరమ పావనుని ఆత్మ విందుకు వేదమే ఆరే. ఆమె తనకు స్వీకరించుడు ప్రకటించగలారే పరమ పావనుని ఆత్మ విందుకు వేదమే ఆరే. ఆమె తనకు స్వీకరించుడు పరమ దివ్య విందు, ఇది కడయ భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా పెంచిన విందు.
ద్రాక్షరసములను మార్చిన ఈ విందు వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. ద్రాక్షరసములను మార్చిన ఈ విందు వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. శాంతి సహనమును సగే అద్భుత ఈ విందు. ప్రభుని దీవెనంటే ఏకైక మార్గపు ఈ విందు. శాంతి సహనమును సగే అద్భుత ఈ విందు. ప్రభుని దీవెనంటే ఏకైక మార్గపు ఈ విందు. ప్రణవించగలారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమే రారే. ఆ విందును చూసి కరించుడు ప్రణవించగలారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమే. ఆ విందును చూసి కరించుడు పరమ విందు భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా త్రించిన విందు. క్రీస్తునందు ప్రేమేంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మన పాలక పునీతురాలు ఫాతిమా మాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడటానికని దేవుడు ఎంతగానో మనకి ఆహ్లాదకరమైన వాతావరణం కలుగచేసి ఎటువంటి ఆటంకము లేకుండా ఎంతో విజయవంతంగా ఇప్పటి వరకు ఈ యొక్క పండుగ మహోత్సవాలని సఫలీకృతంగా జరుపుకుంటున్నందుకు ప్రత్యేకంగా ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి కృతజ్ఞతావందనలు తెలియజేస్తున్నాను. ఇటు సందర్భంలో ఒక విచారణ గురువుగా నేను ఇక్కడ సమావేశమైనటువంటి హైదరాబాద్ అతిమేత్రానులు కార్డినల్ పూల్ అంటోని గారికి మరియు మన మేత్రాసన నల్గొండ మేత్రాసన పాలన పీఠాధిపతులు శ్రీ శ్రీ దమన్ కుమార్ పీఠాధిపతులకును ఇక్కడ సమావేశమైనటువంటి పూజలు పాల్పంచుకునే గురువులకి, కన్యాస్త్రీలకి, సంఘస్థులకి, శ్రేయోభిలాషులకి, మరియమాత భక్తులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండుగలో అతి ముఖ్యమైనది కృతజ్ఞత బలి. కృతజ్ఞత అనేది ఎంతో శ్రేయస్కరమైనటువంటి మన సంప్రదాయంలో ఇతరులు చేసిన మేలుడికి కృతజ్ఞత తెలియచేయటం. అలానే మన తల్లి ఫాతిమా మాత మధ్యస్థ ప్రార్థన వలన మన పుణ్యక్షేత్రం వంటి ఫాతిమాపూర్ గ్రామానికి మరి చుట్టుపక్కల ప్రాంతాలకి, ముఖ్యంగా హైదరాబాద్ అతిమేత్రాసనం ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతోమంది యొక్క పుణ్యక్షేత్రానికి దర్శనిస్తూ వస్తుంటారు. వీరికి ఎన్నో మేళ్ళు అనేవి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు అయిన క్రీస్తు వారికి ప్రసాదించి ఉన్నారు. అందుకే దేవునికి మనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలని, ఆ దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకోవాలి. అందులో ముఖ్యమైనది కృతజ్ఞత దివ్య పూజ బలి. సాక్షాత్తు మన ప్రభు యేసుక్రీస్తు ఈరోజు మన గ్రామానికి వేంచేసి బలిపీఠంపై మన మేత్రాల ద్వారా, గురువుల ద్వారా ఈ దివ్య పూజ బలిని కృతజ్ఞతాపూర్వకంగా ఆ పరలోక తండ్రికి సమర్పించారు. అందుకే
మన యొక్క ఆహ్వానాన్ని మన్నించుకొని మహాఘనత వహించినటువంటి శ్రీ 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 కార్డినల్ పూల అంతోని గారు, ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్, చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా నేను దాదాపు అక్టోబర్ మాసంలోనే బిషప్ గారికి తెలియచేసి ఉన్నాను. మీ పీఠానికి కొత్త పీఠాధిపతులు రావచ్చు ఆ సమయానికి అని అన్నారు కూడా. కానీ మీరు తప్పకుండా కార్డినల్గా మా యొక్క విచారణకు వచ్చి పాతిమాపూర్ పుణ్యక్షేత్రంలో దివ్య పూజలు సమర్పించాలని నేను విజ్ఞప్తి చేసినందువలన వాళ్ళు మంచి మనసుతోనే అంగీకరించి నేను తప్పకుండా వస్తానని ఆ రోజు వాళ్ళు డైరీలో రాసుకొని ఈరోజు మన పుణ్యక్షేత్రం అంటే ఈ యొక్క పాతిమాపూర్ గ్రామానికి వేంచేసి వచ్చి ఈనాడు దివ్య పూజలో ప్రధాన యాజకులుగా ఉండి దేవుడు మనకి ఇచ్చిన మేలన్నిటి కృతజ్ఞతగా తండ్రి గారికి ఈ దివ్య పూజ బలి మనందరి కోసం సమర్పించినందుకు ఇక్కడ సమావేశం అందరి తరపున నా తరపున వారికి ఎనలేనటువంటి కృతజ్ఞత ఉందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మైల్. అలానే మన పీఠాధిపతులు నూతనంగా అభిషేకింపబడక ముందే నేను వారిని కలిశాను. నేను పాతిమాపూర్ విచారణ పుణ్యక్షేత్ర రెక్టర్ అని వారికి పరిచయం చేసుకున్న తర్వాత శాంతినగర్ వాళ్ళు కలిసినప్పుడు విషయం చెప్పాను. మే 13వ తారీఖు అని మొదటగా చెప్పాను. మే 13 ప్రతి సంవత్సరం కూడా పాతిమాత పుణ్యక్షేత్రం పండుగని మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాము. మీరు తప్పకుండా రావాలి, ఈ దివ్య పూజ బలి మాకందరి కోసం సమర్పించాలి అని అడగగానే ఆ రోజే నేను తప్పకుండా వస్తాను, పీఠాధిపతులు అప్పటికల్లా అయిపోతాను కాబట్టి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చి మళ్ళా పీఠాధిపతులుగా అభిషేకింపబడిన రోజు నేను కలిసినప్పుడు నేను మళ్ళా వారికి ఈ విషయాన్ని తెలియచేసినప్పుడు సైమన్ నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ రోజు మీరు చెప్పారు నేను తప్పకుండా వస్తాను అని మళ్ళా మాట ఇచ్చారు. అలా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మన యొక్క గ్రామానికి మొట్టమొదటిసారిగా వారి పవిత్రమైన పాదాన్ని ఈ పుణ్యక్షేత్రంలో వాళ్ళు మోపారు. మరియు మన కోసం ఈ యొక్క దివ్య పూజలో పాల్పంచుకొని ప్రార్థించి మనకు చక్కటి సందేశాన్ని ఫాతిమా మాత ఏ విధంగా అయితే పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో ఆ ముగ్గురి బిడ్డలకి సందేశం ఇచ్చి ఏ విధంగా వాళ్ళకి ప్రార్థన చేయమన్నదో ఆ సందేశాన్ని మరలా మనకి ఆ తల్లి తరపున మన మేత్రాలు గారు చక్కటి సందేశాన్ని మనకిచ్చారు. ఆ సందేశానుసారంగా మనం కూడా పాపం నుంచి దూరంగా వెళ్ళి దేవుని వైపు మరలి దైవ బిడ్డలుగా జీవించాలని వారు మనందరం కోరారు. కాబట్టి ఆ విధంగా జీవిస్తామని మన మేత్రాలు గారికి మరొకసారి మనం మాట ఇద్దాం. వారి ప్రసంగానుసారంగా జీవించాలని మనందరం కూడా కాంక్షించుదాం. ఈ విధంగా మన గ్రామానికి వచ్చి ఈ పుణ్యక్షేత్రంలో మనందరి కోసం దివ్య పూజ బలి సమర్పించినందుకు మన మేత్రానుడు మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ కరణం ధమన్ కుమార్ పీఠాధిపతులకి ద బిషప్ ఆఫ్ నల్గొండ వారికి ప్రత్యేకంగా మనందరి తరపున కృతజ్ఞత ఉందని తెలియజేసుకుంటున్నాం. మరియు దివ్య పూజ బలిలో పాల్పంచుకోవటానికని మన యొక్క సంతోషంలో పాల్పంచుకోవాలని సదుద్దేశంతో ఇన్విటేషన్ అంటే ఆహ్వాన పత్రికలు అనేవి గురువులకి పంపించున్నాం. చాలామందికి పంపించాం. దాదాపు 30 మంది గురువులు ఈ యొక్క దివ్య పూజలో పాల్పంచుకొని మనందరి కోసం దేవుడు మనకు చేసిన మేళ్ళకి ఫాతిమా మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ యొక్క దివ్య పూజలు పాల్పంచుకొని మన కోసం ప్రార్థన చేసినట్టు ఇక్కడ సమావేశం గురులందరికీ కూడా మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్స్.
వివిధమైనటువంటి మఠాల నుంచి, కాన్వెంట్స్ నుంచి సిస్టర్స్ వచ్చారు. మనకు ఆహ్వానం మన్నించి వారు కూడా మన కోసం ప్రార్థన చేశారు. కావున సిస్టర్స్ కూడా నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలానే మన ఫాతిమా ఐటీఐ డైరెక్టర్ ఫాదర్ లూద్మారెడ్డి ఈ యొక్క పండుగ సందర్భంలో, ఈ యొక్క మహోత్సవ సందర్భముగా నాకెంతో చేదోడుగా వాదుడుగా ఉండి అన్ని పనులు సహకరిస్తూ ఈరోజు ఎంసీగా ఉండి ఈ లిటరేచర్ అంతా కూడా చూసుకొని అన్ని విధాలుగా సహకరించి ఈ పండుగ విజయంలో వారి యొక్క పాత్ర ఎంతో గొప్పది కాబట్టి పాదరి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ఉందని తెలియజేస్తున్నాను. మరొకరు మన ఫాతిమా కాన్వెంట్ సిస్టర్స్. గత 9 రోజుల నుంచి మనం ఎప్పుడైతే నవీన ప్రార్థనలు ప్రారంభించుకున్నామో అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మన సిస్టర్స్ ఎంతగానో గుడి విషయంలో అన్నీ వాళ్ళే చూసుకొని పీఠం కానించి ఇతర విషయాలు, పూజలు రాయటం అన్నీ కూడా ఎంతో విధంగా తోడ్పడినారు. సిస్టర్ సుపీరియర్ సిస్టర్ ఆరోగ్యం, సిస్టర్ హెచ్ఎం వసంత, లూద్మీరమ్మ గారు మరియు ఇన్నాళ్ళు సిస్టర్ రోసు, ఇతర సిస్టర్స్ అందరికి కూడా గ్రామం తరపున, కౌన్సిల్ తరపున, నా తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత వందనలు తెలియజేస్తున్నాను. మరియు గాయక బృందం గత వారం రోజుల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఈరోజు ఈ దివ్య పూజ సభల్లో ఎంతో కమనీయమైన పాటలతోని, మధుర స్వరాలతోని భక్తివంతంగా అందరినీ ఈ దివ్య పూజ సభలో పాలు పంచుకున్నట్టుగా చేశారు. అందుకై ఫాతిమామాత గాయక బృంద నాయకుడు కందుల మర్రెడ్డి గారు వారి బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞత వందనం తెలియజేస్తున్నాను. మ్యూజిక్ అసిస్టెంట్గా ఇచ్చినట్టు మిస్టర్ జోసెఫ్కి వారి బృందానికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సౌండ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైనది. మన గ్రామ బిడ్డ సలిబిండ్ల వికాస్ మరియు చైతన్య వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళ సొంత ఎక్విప్మెంట్స్ కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఫాతిమామాత మీద భక్తితోని డొనేషన్గా వాళ్ళే ఫ్రీగా ఈ యొక్క సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాదాపు మన తెలంగాణలో గ్రామాలకు దాదాపు వీళ్ళే వెళ్ళి ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఇది ఒక ఫేమస్ సౌండ్ సిస్టమ్గా వాళ్ళకి పేరు వచ్చింది. ఆ విధంగా వికాస్, చైతన్య వాళ్ళ యొక్క బృందం ఈరోజు మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చి ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో స్పష్టమైనటువంటి సౌండ్తోని ఈ దివ్య పూజ వాళ్ళందరి పాలు పంచుకున్నట్టుగా చేసినందుకు మీకు ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే చాలామంది భక్తులు మరియమాత పట్ల నమ్మకము, గౌరవము కలిగి అమ్మ దగ్గరకు వస్తే మాకన్నీ కూడా శుభాలే కలుగుతాయని, ఆమె ఒట్టి చేతులతో మమ్మ పంపదని మేము మనవి చేసుకున్న ప్రతి దాన్ని కూడా ఆమె దీవించి తన కుమారుని ద్వారా మాకు ప్రసాదిస్తున్న నమ్మకంతో ఎంతో సుదీర్ఘంగా ఇతర ప్రాంతాల నుంచి ఈ పుణ్యక్షేత్రానికి వేంచేసి వచ్చారు. అందుకే మీకు ప్రత్యేక వందనాలు అర్పిస్తూ, ఇక్కడ సరైన హోటల్ సదుపాయాలు లేవు కాబట్టి ఈ మధ్యాహ్నం మీకు భోజన ఏర్పాట్లు అనేవి చేయబడ్డాయి. ఇక చిట్ట చివరన మా ప్యారిష్ కౌన్సిల్ చాలా ఉత్సాహంతో ఈ సంవత్సరము అందరూ యువకులు కాబట్టి ఎంతో సహకరించి అన్ని ఆలోచనలతోని అన్ని ఏర్పాట్లు చేశారు. మరియు అన్ని విధాలుగా సహకరించి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విషయాల్లోనూ అన్ని విధాలుగా తోడ్పడినందుకు గ్రామ తరపున, నా తరపున, మన ఫాతిమామాత కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతావందనలు తెలియజేస్తున్నాను. ఇక బిషప్స్ గారు మన గ్రామానికి వస్తున్నారంటే విషయాన్ని నేను సిస్టర్ వసంతకి, టీచర్ జ్యోతికి తెలియజేసినప్పుడు స్కూల్ పిల్లల్ని
కోలాటంతో వాళ్ళని ఆహ్వానించుకుందాం ఫాదర్ అని. వాళ్ళిద్దరూ కూడా ఎంతో శ్రమపడి ఈ ట్రైబల్ పిల్లనప్పటికీ కూడా వాళ్ళకి చక్కగా కోలాటం నేర్పించి మన ఊరు ఎంట్రన్స్ నుంచి మరియు పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టేంత వరకు కూడా ఆ బిడ్డలు ఎంతో మంచిగా నేర్చుకొని బిషప్స్ని ఎంతగా సంతోషపెట్టి ఈ యొక్క కోలాటంతో వాళ్ళని చేసినందుకు సిస్టర్ వసంత గారికి, సిస్టర్ జ్యోతి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్డినల్ పూల్ అంతోని గారు పిల్లలు బాగా వేస్తున్నారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఫిబ్రవరిలో కూడా వేశారు, వాళ్ళకి ఇష్టపడరు. తిరిగి అలా ఉంటే బాగుంటుందనే ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు మళ్ళా ఇదే కోలాటాన్ని వాళ్ళకి చూడాలనే ఉద్దేశంతో నేను మళ్ళా వేయించాను. వారు సంతోషపడ్డారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా టీచర్స్కి, సిస్టర్స్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతావందనం తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత భక్తులారా, మన సైమన్ విచారణ గురువులు, ఈ ఫాతిమా మాత ష్రైన్ డైరెక్టర్, ప్రతి ఒక్కరికి కూడా వందనాలు, అభినందనలు తెలియచేశారు. ఇంతమందిని సంప్రదించి వారి సమ్మతిని పొంది విచారణ సలహా సంఘము మీ అందరి యొక్క ప్రమేయంతో ఈ యొక్క పండుగ కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహించినందుకు మీ అందరి చప్పట్లతో వారికి మనందరి తరపున అభినందనలు తెలియచేద్దాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా తరపున మరి మేత్రానులు దమన్ కుమార్, ఇక్కడ చేరిన గురువులందరి తరపున మీకు పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. చప్పట్లు చాలా చెప్పబడిపోయాయి కాబట్టి అందరూ దయచేసి లేచి నిలబడండి. చివరి ప్రార్థనకై లేచి నిలబడండి. చిన్న ఎక్సర్సైజ్, ఓకేనా? ఎవరెవరికి 2 చేతులు ఉన్నాయో ఎత్తి చూపించండి. 2 చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా. వెరీ గుడ్. ఫాతిమా మాత దగ్గరికి పోయినప్పుడు మీరు చూసినట్లయితే సాయంత్రం జపమాల చెప్పినప్పుడు ప్రతి గుర్తు తర్వాత వాళ్ళు క్రొవ్వొత్తులను పైకెత్తి చిన్న స్తుతి ఆవే ఆవే మరియా అని పాడతారు. ఇప్పుడు మనం పాడదామా? మరి దయచేసి అందరూ చేతులు ఎత్తండి. మరి అందరూ ఆవే 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 మరియా పాడండి అందరూ. ఆవే 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 మరియా ఆవే 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 మరియా పాడండి. ఆవే 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 మరియా. రెండోసారి నేను పాడిన తర్వాతనే పాడండి. ఇది మొదటిసారి స్తుతి అయిపోయింది. ఇప్పుడు కృతజ్ఞత మంచిగా మనసులో తలంచుకోండి. ఫాతిమా మాత, 3 పిల్లలు, ఎన్నో ఎన్నో మేలులు మనం పొందాం. మన గుండె నిండా ఆ అనుభవాలు ఉన్నాయి. ఈసారి ఇంకా చక్కగా చేతులు ఎత్తి నేను పాడిన తర్వాత పాడండి. ఆవే 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 మరియా పాడండి. ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే 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 మరియా. చివరిసారిగా ఎన్నో కోరికలు ఉన్నాయి, విన్నపాలు ఉన్నాయి, మన మనసుల్లో బాధలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఎన్నో ఉన్నాయి. మనస్ఫూర్తిగా మీ మదిలో ఆ మరియ తల్లి శక్తివంతమైన ప్రార్థన, ఆ వర ప్రవాహం మనందరిపైన, మన కుటుంబాలపైన, ఈ ఫాతిమా మాత విచారణ పైన దిగి రావాలని చివరిసారిగా నేను పాడిన తర్వాతనే పాడండి. ఇంకా సరిగా రాలేదు. మంచిగా చేతులు ఎత్తండి బాగా. ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే
గట్టిగా ఫాతిమా మాత ప్రార్థన మనందరితో ఉండాలని గట్టిగా చప్పట్లతో ఆ మరియ తల్లికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీసభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీసభ కూడా పాలు పొందునుగాక. నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతుదురుగాక. ఫాతిమా మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సహాయ మాత నిష్కలంక మాత, నిత్య సహాయ మాత నిష్కలంక మాత, వందనమమ్మా మీకు వరములిచ్చు మాత, వందనమమ్మా మీకు వరములిచ్చు మాత, అడుగకములపే ఆడుకునేవు సహాయ మాత, అడుగకములపే సహాయ మాత, మా ఫాతిమా మాత, ఆవే మరియా వర్ధిల్లు మరియా, ఆవే మరియా వర్ధిల్లు మరియా. నీవు నడిచావమ్మా నీ ప్రియ కుమారుని సిలువ పరంలో వేదనొందుచు ఒంటరిగా వ్యాకులములను భరించి సిలువ విజయమే తథ్యమని యేసు శ్రమలలో ఆదరువై ఎలా నీవు నడిచావమ్మా మనుని సిలువ పదంలో వేదనలొందుచు ఒంటరిగా వ్యాకులములను భరించి సిలువ విజయమే తథ్యమని యేసు శ్రమలలో ఆదరు
శ్రమ సిలువలలో మాతో కలిసి నడువుము తల్లి మా అనుదిన శ్రమ సిలువలలో మాతో కలిసి నడువుము